నకరికల్ మండలంలోని మండల పరిషత్ కార్యాలయం నందు సోమవారం ఉదయం డిప్యూటీ ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టినట్లు యమున రాఖీ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన మండల పరిధిలోని 17 గ్రామాలలో శానిటైజేషన్, వీధి లైట్లు, డ్రింకింగ్ వాటర్, పంచాయతీ కార్యదర్శుల్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నామని ఆమె తెలిపారు. అలాగనే ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని, దీనికి అందరూ సహకరించాలని ఆమె కోరారు. నమస్కారం అండి, నా పేరు యమున. నేను పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 1 నుంచి ప్రమోషన్ మీద డిప్యూటీ ఎంపీడీఓ నకరికల్ మండలంలో జాయిన్ అవ్వడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా 1వ తారీఖు 1/11/2025 జాయిన్ అయ్యాను. ప్రస్తుతం నేను R&B HOD విజయవాడలో డిప్యూటేషన్ మీద పనిచేస్తూ ఇక్కడికి వచ్చానండి. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మన మండల పరిధిలో 17 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శులందరినీ కోఆర్డినేట్ చేసుకొని శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ అలాంటి విషయాల మీద వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకుంటాము. ఇంకా ఇప్పుడు స్వర్ణ పంచాయతీలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది స్వర్ణ పంచాయతీలు అని. ఆ స్వర్ణ పంచాయతీల్లో ఏంటంటే ఈ కాదు వరకు మనకి బిల్ కలెక్టర్లు వెళ్ళి ఇంటికి వసూలు చేసేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ మొబైల్స్కే మన హౌస్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ రిసిప్ట్ వెళ్ళిపోతున్నది. వాళ్ళు కట్టింది డైరెక్ట్గా మన అకౌంట్కి జమ అయిపోతుందండి, ప్రభుత్వం వారి అకౌంట్కి. ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మన ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని పంచాయతీరాజ్ని డెవలప్ చేయాలి, గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలన్న పదంలో స్వర్ణ పంచాయతీలుగా డిక్లేర్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నారో వాటన్నిటిని మేము సాకారం చేయడానికి మా ప్రయత్న లోపం లేకుండా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.